మై పాతిల్లు, కొత్తిల్లు కూడా చూపిస్తే ఇప్పుడు ఆడ లోపల మా వాళ్ళు బతుకమ్మ చేస్తున్నారు. మధు ఈజ్ డ్రైవింగ్. కమాన్. ఇందిరమ్మ హౌస్ వచ్చింది. సో 5 lakhs మనకు గవర్నమెంట్ ఇస్తాయి కదా, అది గవర్నమెంట్ ఇవ్వంగా మిగిలినవి ఇంకో మనకు 10 lakhs అవుతాయి. 15 lakhsలో చిన్నగా ఇల్లు అవుతుంది అన్నట్టు. ఆ కొత్త ఇల్లు ఎక్కడ కడుతున్నాం అనేది చూపిస్తాయి ఇప్పుడు. లెట్స్ గో. బస్ స్టాండ్, అల్లూరి సీతారామరాజు బొమ్మ, ఒక్కనేమో అంబేద్కర్ స్టాచ్యూ. So we need to go left from here. అయితేనే బతుకమ్మలు ఇప్పుడే అక్కడ పార్క్ చేస్తున్న ఆటో మాదే. కరోనా టైంలో ఎంతోమంది పేషెంట్లని నేనే ఎక్కించుకొని తిరిగిన ఆటోలో. నాకు కూడా డ్రైవింగ్ వస్తుంది. ఇది మేము కట్టే న్యూ కన్స్ట్రక్టెడ్ హోమ్. అది ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో అది. సో జస్ట్ వాంట్ టు షో యూ లోపల ఎట్లుంది అని చెప్పేసి. మన దగ్గర బడ్జెట్ లేదు, జస్ట్ లిమిటెడ్ బడ్జెట్లో వచ్చింది కాబట్టి కట్టేస్తారండి. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఇందిరమ్మ స్కీము, వాళ్ళు చెప్పిన మెజర్మెంట్లోనే కట్టాలి, వేరే మెజర్మెంట్లలో కట్టరాదు, ఎక్కువ కట్టుకోరాదంట. మనం మొత్తం కట్టిన తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. వాళ్ళు చెప్పిన మెజర్మెంట్ ప్రకారం కట్టాలని చెప్పారన్నట్టు మన వాళ్ళు. అందుకే వాళ్ళు చెప్పిన తీరే చిన్నగా కట్టేస్తున్నాం. లేకపోతే మళ్ళీ 5 lakhs రావు గవర్నమెంట్. ఇందిరమ్మ హౌస్ స్కీమ్ 5 lakhs. అది అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది అన్నట్టు, మనం వచ్చిన రోడ్డు. అండ్ ఈజ్ మధు, దుర్గా మాత. సో ఇప్పుడు మేమైతే చైన్లకు పోతున్నాము. చైన్ చూపిస్తాము, మా చైను. అక్కడ కరెంటు పెట్టి రావాలన్నట్టు. ఓకేనా. విలేజ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మరి చాలా గ్రీనరీ ఉంటుంది, పీస్ఫుల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. యా, హనుమాన్ టెంపుల్ చెట్టు కింద. ఒక్కటి మాత్రం నిజమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యమా అని దాదాపు మా విలేజ్లో 100కి మీదనే కొత్త ఇల్లులు కడతారు. అండ్ చాలామందికి పేమెంట్లు వచ్చినాయి. ఫస్ట్ పేమెంట్ 1,00,000, సెకండ్ పేమెంట్ 2 lakhs, థర్డ్ పేమెంట్ 2 lakhs అట్లా. సారీ, ఫస్ట్ పేమెంట్ 1,00,000 వస్తుంది, మళ్ళీ గోడలు వేసినాక 1,00,000 వస్తుంది, స్లాబ్ పడ్డాక మూడో పేమెంట్ 2 lakhs వస్తుంది, లాస్ట్ ఇల్లంతా అయిపోయాక మళ్ళీ ఇంకో 1,00,000. సో ఆల్మోస్ట్ కొంతమందికి 4 lakhs వచ్చినాయి. ఎల్లమ్మ టెంపుల్ అండ్ స్కూల్, పల్లెమీద స్కూల్. సో మాకైతే జస్ట్ ఒకటే పేమెంట్ వచ్చింది. ఇంకా సెకండ్ పేమెంట్ ఇప్పుడే మొన్ననే గోడలు అయినాయి. సెకండ్ పేమెంట్ రాలేదన్నట్టు. సో అది రావాలి. గుట్ట చూసిరా, గుట్ట అది మా ఊరు గుట్ట. ఆ నుంచి అట్లా 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 స్టేట్గా ఉంటుంది అన్నట్టు. దాని దగ్గర చైన్లో అయితే ఉన్నాయి, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, చల్లగా వస్తాను. అండ్ మిషన్ భగీరథ ఇది ట్యాంక్. నెక్స్ట్ ఇది మాది. అక్కడ ముంగడు క్యాబ్. ఈ ట్రాన్స్ఫార్మ్ పక్కన ఉంది, ఇది మాదే. స్ట్రేట్ అక్కడ దాకా ఏదైతే ఇప్పుడు కనిపిస్తుందో అది ఒక 1 acre. ఇందులో మాది మా పెద్దనాన్నది మిక్స్ అయి ఉంటుంది. మాకైతే ఒక 1 acre వస్తుంది అంతే. ఇప్పుడు మనం బావి కాడ పెట్టి రావాలి. నేను నడుచుకుంటూ పోవాలి. అక్కడ ఉంది కదా చింత చెట్టు, ఆ చింత చెట్టు ఇక్కడ బావి ఉంటుంది. కరెంటు పెడితే ఈ పొలానికి నీళ్ళు అనేటివి పడతాయి అన్నట్టు. ఇది ఎప్పుడో కట్టిరు మిషన్ భగీరథ. పల్లెటూరు చాలా గ్రీనరీ ఉంటుంది అబ్బా. అవి తాళ్ళు. మా తాత రీసెంట్గా ఎక్స్పైర్ అయింది, కానీ మా తాత ఉన్నప్పుడు డైలీ ఈవినింగ్ 5కి కట్టె పట్టుకొని మరీ పోయొచ్చేటోడు అక్కడికి. చెట్టు కిందికి వెళ్ళి దించుతుంటే కళ్ళు తాగుడే. చూడండి వెదర్. అక్కడ నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ కనిపిస్తుందా టెంపుల్? ఎస్, ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో జాతర జరుగుతుంది, గ్రాండ్గా జరుగుతుంది. అండ్ వెరీ ఫేమస్ టెంపుల్. అది మెయిన్ రోడ్. అది ఆ గుట్ట ఉంది కదా, ఆ గుట్ట పక్కన మెయిన్ రోడ్ ఉంటుంది. వేములవాడ టు కొండగట్టు మెయిన్ రోడ్. అది ఇక్కడ నుంచి 2 kilometers ఉంటుంది. సో చూసిరు కదా, ఇది మా బావి. ఫుల్ నిండినాయి అసలు వాటర్, ఇంతగానం లేకుండే. అక్కడనే చెరువు ఉంటుంది, ఈ పక్క పొంటే చెరువు ఉంటుంది. అది నిండిందంటే ఇక్కడ ఊరుతాయి అన్నట్లు నీళ్ళు మంచిగా. ఆడ చింత చెట్టు ఉంది, చింత చెట్టు కింద మైసమ్మ తల్లి ఉంటుంది. వేసేసా, ఇంకేంది కట్టలేదు ఆడ. రెడ్ కాదు, పక్కది, దాని పక్కది గట్టిగా. ఎస్, బోరు బంద్ చేసుడు కాదు, వేయమన్నాడు. అది కట్టాలనే పెట్టి మళ్ళీ బంద్ చేయడానికి వచ్చినప్పుడు. ఓకే, పొలానికి నీళ్ళు వారుతాయి అన్నట్టు.
సరే మరి ఉంటా, బై బై. ఓకేనా, బాయ్. ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేసినా అనుకోకరు, ఒకరు కమెంట్ పెట్టిర్రు, షో మీ యువర్ విలేజ్, షో మీ యువర్ హౌస్ అని. దట్ ఈస్ వై ఐ ఆమ్ అప్లోడింగ్ దిస్ వీడియో.